ఈరోజు వీడియోలో ఫారెస్ట్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి పోస్ట్ నోటిఫికేషన్ పడింది కదా! సో, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సిలబస్‌లో కవర్ చేసేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. పర్యావరణ క్షీణత కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన వేలి అక్కులం సరస్సు గుర్తుపెట్టుకోండి. వేలి అక్కులం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? పర్యావరణ క్షీణత కారణంగా వచ్చినటువంటి ఈ వేలి అక్కుల సరస్సు అనేది ఫేమస్ అయింది. అది ఎందుకు, ఎక్కడ అనేది చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసరికి కేరళ. కేరళలో ఉందండి వేలి అక్కులం సరస్సు. అలా ఇలా కూడా అడగచ్చు. వేలి అక్కులం సరస్సు ఎక్కడ ఉంది అని అడగచ్చు. కేరళలో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 30 సంవత్సరాలకు పైగా స్థానికేతర జాతులు సరస్సుపై దాడి చేసి దాని పోషక ప్రవాహాన్ని మార్చి ఆహార వలయాన్ని దెబ్బతీశాయి. సో అందువల్ల ఏమైంది అంటే ఏకోపాత్ మోడల్ను ఉపయోగించి ఈ అధ్యయనంలో రొయ్యలు మరియు సిచ్లిట్లు వంటి స్థానిక జాతుల్లో క్షీణతకు హైలైట్ చేస్తుంది. సో ఈ విధంగా క్షీణత గురయ్యాయి అని చెప్పడం జరిగింది. సో పర్యావరణ క్షీణత కారణంగా దెబ్బతిన్న సరస్సు ఏంటి అంటే వేలి అక్కులం సరస్సు. ఇది ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే ఇటీవల 5వ అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం. అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం అనేది స్వచ్ఛ వాయు దివాస్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో దీన్ని ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ 7వ తేదీ అండి. 2024లో సెప్టెంబర్ 7వ తేదీ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా సెప్టెంబర్లో రాబోతుంది. వాయు దివాస్, స్వచ్ఛ వాయు దివాస్ అన్న స్వచ్ఛ వాయు దినోత్సవం అన్న రెండు ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎందుకు ఇది చేస్తారు అంటే రాజస్థాన్లో రాష్ట్ర కాలుష్యం నిర్వహించింది. దేనికి సంబంధించింది అంటే రాజస్థాన్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అనేది నిర్వహించింది సెప్టెంబర్ 7న రాజస్థాన్లో. నెక్స్ట్ బిట్టు ఇటీవల వార్తల్లో కనిపించిన పరివేష్ 2.0 పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? పరివేష్ 2.0 ఏ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఆన్సర్ పర్యావరణ మరియు అటవీ మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన మంత్రిత్వ శాఖ. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పర్యావరణము మంత్రిత్వ శాఖ ఇప్పుడు వన్యప్రాణుల చట్టంలో షెడ్యూల్ 4 కింద జాబితా కింద చేపడ్డాయి. ఈ వన్యప్రాణుల చట్టం పర్యావరణం గురించి ఎక్కడ చెప్పారు అంటే వన్యప్రాణుల చట్టంలో షెడ్యూల్ 4 కింద అయితే పర్యావరణం గురించి చెప్పడం జరిగింది. అన్య దేశ పెంపుడు అంటే పెంపుడు జంతువులు, వేరే దేశంలో ఉన్నటువంటి పెంపుడు జంతువులను 6 నెలల్లోపు పరివేష్ 2.0 కింద పోర్టల్ను ఉపయోగించి రాష్ట్ర వన్యప్రాణుల విభాగంలో నమోదు చేయాలి అని కోరటం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఇచ్చారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని గురించి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా నుంచి 4 గ్రామాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోర్ ఏరియా నుంచి 4 గ్రామాలను తరలించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అని చెప్పి ఇచ్చారు. సో ఏటీఆర్ తెలంగాణలో నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో ఉంది. ఇది నల్లమల అడవిలో కొంత భాగాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ బిట్టు ఇటీవల వార్తల్లో కనిపించిన సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఒరిస్సాలో ఉంది. ఇందాక ఆమ్రాబాద్కి సంబంధించింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒరిస్సాలోని సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ జాతీయ ఉద్యానవనంలో వెదురుగడ్డిని పెంచుతుంది. అక్కడ ఏం పెరుగుతుంది అంటే వెదురుగడ్డి బాగా పెరుగుతుంది. ఇది ఒరిస్సాలోని మయూర్భంజ్లో ఉంది. నెక్స్ట్ బిట్ సముద్ర కాలుష్యానికి సంభావ్య పరిష్కారకంగా ప్లాస్టిక్ తినేటువంటి శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ దేశ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అని చెప్పి ఇచ్చారు. సో ప్లాస్టిక్ని తినే శిలీంధ్రాలను ఏ దేశాలు కనుక్కున్నారు అనేది కోసం అండి. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే జర్మనీలోని శాస్త్రవేత్తలు అస్పెర్గిల్లస్ మరియు పెస్టలోపియసస్ జాతుల నుంచి ప్లాస్టిక్ తినేటువంటి శిలీంధ్రాలను కనుక్కున్నారు. ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి మనకి. సో ఈ శిలీంధ్రాలను ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేయగలవు అని చెప్పడం జరిగింది. దీనివల్ల మనం ప్లాస్టిక్లకు సంబంధించిన కాలుష్యాన్ని నివారించవచ్చు. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి.